ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. భార్యాభర్తలు గొడవ వచ్చినప్పుడు ప్రతి భర్త నోటంట వచ్చేది ఒకటే మాట. సపోజ్ భార్య ఏదన్నా కోపం వచ్చి ప్రతిసారి నన్నే తిడతావు ఎందుకు, మీ వాళ్ళు ఏమనవా అని అందనుకో, ఆ భర్త నోటంట వచ్చేది ఏంటి, వాళ్ళు నన్ను కన్నారు, పెంచారు, పెద్ద చేశారు అని అంటాడు కదా. మరి మనల్ని కూడా, ఆడపిల్లలను కూడా మన తల్లిదండ్రులు కనలేదా, పెంచలేదా? మనల్ని కూడా మన తల్లిదండ్రులు అలాగే కన్నారు, కష్టపడి పెంచారు, పెద్ద చేశారు. కానీ ఎందుకని వాళ్ళనే కన్నారు, పెంచారు, పెద్ద చేశారు అని అనుకుంటారు? మనల్ని కూడా పైనుంచి దేవుడు కింద పడేశాడా? మనల్ని కూడా తల్లిదండ్రుల కంటేనే మనం కూడా వచ్చాము. అందరినీ కాదులే కానీ కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. కొంతమంది మాత్రం ఇంటికి వచ్చిన కోడలంటే లోకువ, చులకనగా చూస్తూ ఉంటారు. ఆడపిల్లలు వస్తే గొప్పగా చూడటం, కోడలంటే చిన్న చూపు చూడటం అలా చేస్తూ ఉంటారు. ఆ ఆడపిల్ల కూడా అదేంటో కానీ ఎక్కడ పెత్తనం చలాంచదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న పెళ్ళం మీదో, తమ్ముడు పెళ్ళం మీదో పెత్తనాలు చేసి చలాంచుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేనిది ఏంటి అంటే, మనం పుట్టింటికి వెళ్ళిన తర్వాత వదిన కూడా మన తల్లి లాంటిదే కదా, మనం ఎందుకు అలా చూడాలి, ఎందుకు అలా అనాలి అని అనుకోరు. ఇప్పుడు ఆడపిల్ల మెట్టినింటి దగ్గర అట్లా ఆ అమ్మాయిని అవమానిస్తాడు, భరించగలరా తల్లిదండ్రులైనా వాళ్ళైనా కూడా? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అలాంటిదే కదా, ఎందుకు అనుకోరు అట్లాగా? అసలు నాకు అర్థం కాని విషయం. మన ఇంటికి వచ్చిన కోడలు అంటే లోకువ, ఎన్నాళ్ళున్నా బయట నుంచి వచ్చిన దానిలాగానే చూడటం. మన ఇంటి కోడలు అంటే మన ఇంట్లోకి వచ్చిందంటే మన ఇంటి మనిషే కదా, ఎన్నాళ్ళు అలా తేడాగా చూస్తారు? నాకు అర్థం కాదు. ఒక్కసారి మన ఇంటి కోడలు అయ్యిందంటే మన ఇంటి పిల్ల, మన ఇంట్లో మనిషి అని అనుకోవాలన్నమాట. కానీ అనుకునే వాళ్ళు లేరు. రేపు ఏంటి అనేది ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఈ వీడియో మన గోరింతకు కోసి పెట్టింది, మా మనవరాలకు గోరింతకు కోసి పెట్టాను. ఈ లాంగ్ వీడియో అసలు పోస్ట్ చేయాలి, అట్టాగే ఉందని చెప్పేసి ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దామని పెడుతున్నాను. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది గోరింతకు పెట్టి. ఇది అసలు ఈ వీడియో తీసుకోవడం వారం అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.